హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎనోష్ కుమార్ న్యూ వ్లాగ్స్. మై నేమ్ ఇస్ ఎనోష్. ఇంటర్లింక్ కేవైసీ అసలు ఎందుకు అవ్వట్లేదు? దానికి మెయిన్ రీజన్ వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్తో ఎండ్ చేస్తాను. ఇప్పుడు మీరు కావట్లేదు అనేసి యాప్ అన్ఇన్స్టాల్ చేసేసి తర్వాత మైనింగ్ ఆపేస్తే ఎవరికి లాస్? మీకే లాస్. వచ్చిన కాయిన్స్ అన్నీ బర్నింగ్ అయిపోద్ది. ఒకవేళ కేవైసీ అనేది అందరికీ అయిపోయింది అనుకోండి, అప్పుడు కాయిన్స్ అనేవి మనకి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకనే మీరు ఎవ్రీ టైం మైనింగ్ అనేది కంపల్సరీ. హెల్త్ మెట్రిక్స్ అనేది ఉంచుకోండి. అరెరే, కేవైసీలు అందరికైనా మనకు కాలేదు, అనవసరంగా మనం అన్ఇన్స్టాల్ చేసాం యాప్ అని బాధపడే అంత అవకాశం మీరు తెచ్చుకోకండి. చెయ్యండి, క్లెయిమ్ చేస్తూనే ఉండండి. 6 టైమ్స్ చేయడం వల్ల కాయిన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మీ హెల్త్ మెట్రిక్స్ పెరుగుతాయి. కేవైసీ అందరికీ అవుతుంది. ఇప్పుడు కేవైసీ కాకుండా యాప్ని అన్ఇన్స్టాల్ చేయడం వల్ల ఎవరికి నష్టం అవుతుంది? ఇంటర్లింక్ యూజర్స్ని పోగొట్టుకోకుండా అది ఏం చేస్తుందంటే మీకు ఎవ్రీ టైం అప్డేట్స్ ఇస్తుంది కదా. చేస్తాం అనేసి అప్డేట్స్ అయితే ఇస్తుంది కదా. చాలామందికి ఫస్ట్ స్టెప్ దగ్గర అయిపోయి సెకండ్ స్టెప్ దగ్గర ఆగిన వాళ్ళు ఉన్నారు, థర్డ్ స్టెప్ దగ్గర కూడా ఆగిన వాళ్ళు ఉన్నారు, అండర్ రివ్యూలో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. యాప్ వచ్చేసి మోస్ట్లీ 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్లోనే మనకి కాయిన్స్ రావాలి, అమ్ముకోవాలి, ఇవన్నీ చేయాలి. అదే కదా మన థాట్. ఆ థాట్ ప్రాసెస్ నుంచి మీ మైండ్లో నుంచి తీసేయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ విత్తనం వేయంగా రేపు చెట్టు కావాలంటే అవ్వదు కదా. కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా పడుతుంది కదా. అదే మీరు ఆలోచించండి. ఒకవేళ ఒక 2 ఇయర్స్ ఇదే కంటిన్యూ అయితే మీ దగ్గర చాలా కాయిన్స్ అవుతాయి. కేవైసీలు అయ్యాయి, కాయిన్స్ రావడం ఆగిపోయింది. కాయిన్ వాల్యూ ఇవాళ ఎంత ఉంటుంది? మహా అంటే 160 to 170 రూపీస్ ఉంది. కొన్ని రోజులు మీకు కేవైసీలు అయిన తర్వాత ఒక్కొక్క ఐటీఎల్ వచ్చేసరికి ఈ డిసెంబర్ కల్లా $50 ఉండబోవచ్చు అనేది అప్డేట్. 2027కి $100 కూడా వెళ్ళచ్చు. నేను గ్రోత్ ఉంటుందని చెప్తున్నా. గ్రోత్ మాత్రం పక్కా ఉంటుంది. ఒక ల్యాండ్ ఇవ్వాల కొంటే ఒక 1 year 2 years ఆగితే గ్రోత్ అయితే వస్తుంది కదా. సేమ్ ఇదే ఫ్రీ దాంట్లో ఏదైనా వెయిట్ చేయడంలో తప్పు లేదు. మనం పైసలు పెట్టిన దానికే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం. ఇది ఫ్రీగా వచ్చేదానికి వెయిట్ చేయడంలో తప్పు లేదు. ఏ యాప్లో అయినా రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారం వాళ్ళు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. క్యూరేటర్స్ ఇప్పుడు ఏంటంటే 10 million యూజర్స్ దగ్గరలో ఉంది కాబట్టి క్యూరేటర్స్ చాలామంది ఇండియా సెలెక్ట్ చేసుకుంటేనే 12 లక్షలు 13 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది కానీ చేస్తారు? ఒక్కొక్కరికి చేస్తూ ఉంటారు. ఎవ్రీ డే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. కింద హెల్త్ మెట్రిక్స్ సింబల్ని కూడా క్లిక్ చేస్తూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి. కేవైసీలు మాత్రం ఆల్మోస్ట్ 2-3 monthsలో అయిపోవచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. అప్డేట్స్లో చెప్తున్నారు స్టార్ట్ చేస్తామనేసి. ఇవాళ కూడా ఒక అప్డేట్ వచ్చింది. సో ఫైనల్గా నేనేమంటానంటే, మైనింగ్ అయితే చెయ్యండి, గ్రూప్ మైనింగ్ చేయండి. ఏవైనా లింక్స్ వస్తే అవాయిడ్ చేయండి. ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చూడాలి, నాకు బూస్ట్ ఇవ్వాలి. మీ దగ్గర ఎన్నెన్ని ఐటీఎల్ కాయిన్స్ ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎన్నో స్టెప్లో ఆగిపోయిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలంటే బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.